కమల గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం రైసు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్లోకి అల్లం పచ్చడి, కమ్మటి అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం. 125 గ్రాముల అల్లం తీసుకుందాం. 1/2 కేజీ ఎండుమిర్చి, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ బెల్లం తీసుకుందాం. సరిపడా సాల్టు, కాసిని వెల్లుల్లిపాయలు తీసుకుని పచ్చడి తయారు చేసుకుందాం. చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకు ఉడకబెట్టుకోవాలి. అల్లం పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవి. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం బెల్లం పడితే వేసుకోవచ్చు, తీపి తినే వాళ్ళని బట్టి ఉంటుంది. ఎండుమిర్చిని ఇలా తొడాలు తీసుకుని ఎండబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కూడా తరిగి పక్కన పెట్టుకుందాం. నాకు ఇంకొక 50 గ్రాముల దాకా బెల్లం పట్టింది. తీయగా పచ్చడి చాలా బాగుంటుంది. మంచిగా ఖర్జూర పండు రంగు వస్తుంది బెల్లం వేసుకోవడం వల్ల, రుచికి రుచి ఉంటుంది. పులిహార పులుసు ఉడకబెట్టినట్టు చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు మెంతులు కూడా వేయించుకుంటే పచ్చడి మంచి స్మెల్తో బాగుంటుంది. వేయించి పక్కన పెట్టుకుందాం. మిరపకాయలు కూడా 1/2 కేజీ మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకుందాం. మంచి ఘాటుగా ఉంటుంది ఈ పచ్చడి. కాస్త ఇడ్లీకి, దోశకి, ఈవినింగ్ స్నాక్స్ అన్నిటికీ బాగుంటుంది. ఇలా చింతపండు కూడా ఉడుకుతుంది. తుంపర్లు ఎగిరే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక్కొక్క వాయిగా 2-3 వాయిలుగా వేయించుకుంటే మాడకుండా చక్కగా వస్తాయి. తీసి పక్కన పెట్టుకుందాం. ఓ పక్కన చింతపండు కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా వేగిన ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుందాం. మిరపకాయలు చల్లారేలోపు మనం అల్లం వేయించుకుందాం. అల్లం చక్కగా పచ్చి లేకుండా వేయించుకోవాలి. చింతపండు కూడా చల్లారుతుంది. ఒక్కొక్కటి చిన్న చిన్న వాయిలుగా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకుందాం. మళ్ళీ అన్నీ కలుపుకోవడానికి చేయి తిరగాలి కదా. వెడల్పాటి బేషన్ కానీ పళ్ళెం కానీ అయితే చాలా బాగుంటుంది. మనం ఒక పెద్ద ప్లేట్లో పోసుకుందాం. ఇవన్నీ ఈ అల్లం పచ్చడి ఇంట్లో ఉంటే సగానికి సగం పని తగ్గుతుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా మిగిలిన ఎండుమిర్చి, వేయించిన మెంతులు అన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని వెడల్పాటి పళ్ళెంలో పోసుకుందాం. మొత్తం కారం అంతా అల్లం కూడా మిక్సీ పట్టుకుని కారంలో కలిపేసుకుందాం. ఈ అల్లం పచ్చడిని రకరకాలుగా తయారు చేసుకుంటారు. కొంతమంది వేడి నీళ్ళలో చింతపండు మగ్గించి కారంతో పచ్చడి రుబ్బుకుని తాలింపు పెట్టుకుంటారు. ఇలా మిరపకాయలు వేపి చింతపండు పులిహార పులుసులా ఉడకబెట్టుకుని చేసుకున్న రుచి వేరు. తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకుని తిని చూడండి. ఎలా చేసుకున్నా అల్లం పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన కారం పొడిలో చింతపండు, వెల్లుల్లిపాయలు, సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పచ్చడి తయారు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మళ్ళీ అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుని చింతపండు, వెల్లుల్లిపాయలు, సాల్టు, బెల్లం అన్నీ వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. మనకి ఇలా పట్టుకోవడం వల్ల ఏంటంటే పులుపు, సాల్ట్ అన్నీ కూడా కొద్దిగా టేస్ట్ చూసుకుంటా మళ్ళీ కలుపుకుంటూ ఉండొచ్చు. పులుపు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుందని లేకుండా కావలసినట్టుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. నేను చిన్న మిక్సీ గిన్నె తీసుకున్నాను. పెద్ద జార్ తీసుకున్న వాళ్ళకి తొందరగా సులువుగానే అయిపోతుంది ఈ పచ్చడి. చూడండి, ఈ విధంగా పచ్చడి మెత్తగా నలగాలి. నలిగినప్పుడు బెల్లం కూడా వేసుకుని ఒక తిప్పుదాం. 1-2 స్పూన్లు పసుపు కూడా వేసుకుంటే పచ్చడి పచ్చగా బాగుంటుంది అన్నం కలుపుకున్నప్పుడు. సాల్ట్ తగ్గినా కూడా ఇలా వేసుకోవచ్చు. అంతా కలిపాక ఒకసారి అన్నీ సరిపోయినాయి లేదో పాళాలు చూసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకుందాం. చేయి బాగా తిరుగుతుంది పోపు కలుపుకోవడానికి. అన్నీ 1/2 కేజీ చొప్పున తీసుకున్నాం. అలాగే ఆయిల్ కూడా సుమారుగా ఒక 1/2 కేజీ పోసుకుందాం పోపు వేగడానికి. పచ్చడి బాగుంటుంది కలుపుకుంటే నూనెతో. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఎండుమిర్చి వేసుకుందాం. పోపు దినుసులకు రెడీ పెట్టుకుందాం. పోపు బాగా చల్లారాకే పచ్చట్లో కలుపుకోవాలి, లేదంటే ఆవిరి వచ్చేస్తుంది. చల్లారాక కలుపుకోవాలన్నమాట. ఇది ఎయిర్ బాక్స్లో పెట్టుకుంటే 5-6 నెలలు చక్కగా మనం రోజు పచ్చడి చేసుకోవాలని పని ఉండదు. అమ్మగా తింటాం. చూడండి, చక్కగా ఖర్జూర పండు రంగులో పచ్చడి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిని చూడండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి.